హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము హౌ డు యూ అసైన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. హౌ డు యూ అసైన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్. దీనికోసం మనము జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఈ మెథడ్ని యూజ్ చేసి మనము ఒక ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ని వేరొక ఆబ్జెక్ట్లోకి మనము కాపీ చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ కాన్స్ట్ అని చెప్పి టార్గెట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్లో ఏలో 1 బి, ఏకి 1 బికి 2 అని చెప్పేసి A1 B2 అని చెప్పేసి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకొక ఆబ్జెక్ట్లో సోర్స్ తీసుకున్నాను. దీంట్లో B4 C5 అని చెప్పేసి ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. అయితే నేను కాన్స్ట్ రిజల్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని ఈ వేరియబుల్లో మనం ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ వాడేసి టార్గెట్ కామా సోర్స్ అని చెప్పి ఇచ్చాను అనమాట. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ అంటే ఈ అసైన్ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్లో నుంచి ప్రాపర్టీస్ని ఇంకొక ఆబ్జెక్ట్లో కాపీ చేస్తుంది. ఇక్కడ టార్గెట్ అనేది ఫస్ట్ ఇచ్చాము, సోర్స్ అని ఫస్ట్ ఇచ్చాము. ఇదేంటి ఈ ఆబ్జెక్ట్ టార్గెట్ అంటే ఈ ఆబ్జెక్ట్లోకి కాపీ ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్లో కాపీ చేయాలో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఏ ఆబ్జెక్ట్ నుండి మనకి ప్రాపర్టీస్ని కాపీ చేస్తున్నాము అది సెకండ్ పారామీటర్గా ఇవ్వాలన్నమాట. ఇలాగా ఫస్ట్ పారామీటర్ సెకండ్ పారామీటర్గా మనం ఇచ్చేసినాము. తర్వాత నేను ఈ రిజల్ట్ని నేను ఏం చేశాను, కన్సోల్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది చూసినట్టయితే ఇక్కడ A1 B4 C5 అని చెప్పేసి వచ్చింది. అక్కడ 4 ఉన్నాయి, మనకి ఇక్కడ 3 వచ్చింది ప్రాపర్టీస్. ఎందువల్ల చూసినట్టయితే ఇక్కడ B అనేది మనకి 2 టైమ్స్ ఉంది. టార్గెట్ ఆబ్జెక్ట్లో ఉంది B, అలాగే సోర్స్ ఆబ్జెక్ట్లో కూడా ఉంది. ఇక్కడ 2 ఉంది Bకి వాల్యూ, ఇక్కడ Bకి 4 ఉంది. అప్పుడు ఏమైందంటే మనకి ఎప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే మనం కాపీ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క కీ యొక్క వాల్యూని ఈ యొక్క మనం టార్గెట్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ వాల్యూని అంటే ఆ కీ వాల్యూని ఇదేం చేస్తుంది, ఓవర్రైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ 4 అనేది ఏమైంది, ఈ 2కి ఓవర్రైడ్ చేసింది అనమాట. అంటే సెకండ్ ఎక్కడైనా జావాస్క్రిప్ట్ అయినా చేస్తేనే ఒకటి, మనకు ఫస్ట్ 2 టైమ్స్ ఒక ప్రాపర్టీ ఉంటే ఫస్ట్ ప్రాపర్టీని సెకండ్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఓవర్రైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ సోర్స్ ఇది కాబట్టి ఇక్కడ నుంచి మనం కాపీ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ B అనేది ఈ Bని ఓవర్రైడ్ చేసింది అనమాట. అందుకనే మనకి 1 4 5 అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇది మనకి ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని చెప్పేసి దీన్ని మనం ఆబ్జెక్ట్ డాట్ అసైన్ యూజ్ చేసి మనకు ఏం చేస్తున్నామంటే స్వాలో కాపీ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఒక కాన్సెప్ట్. ఇలాగ స్వాలో కాపీని మనము చేస్తుంటాము ఎక్కువగా.